దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా 2025 సంవత్సరము 2వ ఆదివార సమయమున మనం ఇటు రీతిగా కూడుకోవడానికి ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొనుచున్నాను. దేవుడు నేర్పించుచున్నటువంటి అనేకమైనటువంటి పాఠములు, అనేకమైనటువంటి గుణపాఠములు మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి వందనములు చెల్లిస్తూ ఆ గుణపాఠములు మనకి ఆత్మీయ జీవితంలోనూ శారీరక జీవితంలోనూ సరైనటువంటి స్థితిలో ఉండురాగున దేవుడు మనకి అనేకమైనటువంటి మాటలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక చదువుకున్నటువంటి గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనమును మనము చూసుకున్నట్లయితే, అయినను జనులు తాము కొట్టిన వాని తట్టు తిరిగి సైన్యములకు అధిపతి యెహోవాను వెదుకరు. చాలు చదివినటువంటి మాటలలో యెషయా గ్రంథము 9:13లో అయినను జనులు తమ్మును కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు. ఈ మాటని మనము హృదయంలో రాసి పెట్టుకుందాం. దేవుడు అనేక మార్లు చెబుతూ వస్తూ ఉన్నటువంటి మాట ఏమిటనంటే, నా యొక్క జనులు రాదగిన రీతిగా రావటం లేదు, వారు హృదయపూర్వకంగా నన్ను ఆరాధించడానికి రావటం లేదు, కేవలము మనుషులను సంతోషపెట్టాలని, మనుషులను మాత్రమే గణపరచాలని వారు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారే కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, దేవుని యొక్క మాటలని నేను వినాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలన్న మనస్సు కలిగిన వారుగా అనేక మంది లేకుండా ఉన్నారు. ఏమంటున్నారండి యెషయా గ్రంథము 9:13లో, అయినను జనులు తమ్ము కొట్టిన. ఎవరు కొడుతున్నారు తమ్ముని? యెహోవా తండ్రి జనులని ఒక మాటగా ఒక దెబ్బని కొడుతున్నాడు, ఓ శిక్షను విధిస్తున్నాడు. అయినను ఏమవుతుందంట, వారు దేవుని వైపు తిరగటం లేదు. ఎవరు మమ్మల్ని కొట్టింది, ఎవరు మాకు శిక్షనిచ్చింది, ఎవరు మాకు గుణపాఠం నేర్పిస్తుంది అన్న యొక్క మాటని వారు గ్రహించుకోవటం లేదు. కేవలము మనుషులను సంతోష పెట్టాలన్న ఉద్దేశముతో దేవుని సన్నిధికి రావడం జరుగుతుందే కానీ వచ్చుచున్నటువంటి యొక్క సంఘ బిడ్డలు, వచ్చుచున్నటువంటి యొక్క క్రైస్తవుల బిడ్డలందరూ కూడా దేవునిని నమ్ముకున్నామని పేరు చెప్పుకుంటున్నటువంటి వారందరూ కూడా ఎలా వస్తున్నారంట, యేసుప్రభు వారు అంటున్నారు కదా, కొన్ని విత్తనములు ముళ్ళ తొప్పల్లో పడినాయి, కొన్ని విత్తనములు రాతి నేల మీద పడ్డాయి, కొన్ని విత్తనములు దారి పంట పడిపోయి ఉన్నాయి, కానీ మంచి నేల మీద పడినటువంటి విత్తనముల కోసం ఎదురు చూచుచున్నాడు దేవుడు. మంచి నేలగా ఎవరు రావటం లేదు దేవుని సన్నిధికి, కేవలము మనుషులను సంతోషపెట్ట. ఎందుకు చెబుతున్నాడు ఈ వాక్యముని అన్న గ్రహింపు రావటం లేదు మనుషులకి కదా. ఎందుకు దేవుని యొక్క హెచ్చరిక మాకు వచ్చిందన్న గ్రహింపు రావటం లేదు, ఎందుకు నేను ఈ స్థితిలో ఆశీర్వాదం పొందుకోవటం లేదన్న గ్రహింపు రావటం లేదు. గ్రహించువారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశముల నుంచి ప్రయాణమై వచ్చుచున్నటువంటి సందర్భములలో అనేక మార్లు దేవుడు వారిని శిక్షిస్తూనే ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు, అనేక మార్లు వారికి గుణపాఠం నేర్పిస్తూనే ఉన్నాడు. ఒక మారు, రెండవ మారు కనీసం మనకి ఏమవుతుంది, అరే మనం తప్పు చేసి దేవుడు కొడతాడరా, అంత భయంకరమైనటువంటి శిక్షలోనికి మనం వెళ్ళేదానికంటే లోబడే మనస్తత్వం. చూడండి, మొదటిగా మాకు ఆహారం లేదని గుణం సనుగుతూ వచ్చారు, మన్నాను కురిపించారు, దేవదూతలు తిన్నటువంటి ఆహారం దేవుడు అనుగ్రహించాడు వారికి. కానీ కొంతకాలమునికి, కొంత దూరమునికి పోయిన తర్వాత ఎప్పుడు మాకు ఇదే ఆహారమా, మాకు మాంసం తినాలని ఉన్నది, మాకు కీరకాయలు దోసకాయలు అవన్నీ గుర్తొస్తున్నాయి అని మరలా సనగడం మొదలుపెట్టారు. సరే అని మాంసమునిచ్చాడు,
మాంసమునిచ్చినటువంటి యొక్క వ్యక్తుల మీదకి దేవుని యొక్క కోపం ఎంత ఉగ్రతగా వచ్చిందనంటే, వారి ముక్కులలో నుంచి వారి నోట్లో మాంసం ఉండగానే అనేకులు వాళ్ళ ప్రాణముని కోల్పోయిన వారుగా ఉన్నారు. ఆయనను బుద్ధి లేనటువంటి యొక్క పరిస్థితులలో వారు ఏం చేస్తున్నారు? కొంత దూరం పోయిన తర్వాత, ఈ అరణ్యంలో నీళ్ళు లేవు, ఏం లేవు, సంపనాకు తీసుకొచ్చినవా అని మరలా. అరే, దేవుడు కార్యమును చేయిస్తాడు కదా. మోషే దగ్గరికి వెళ్ళి ఏమని అడగాలి? మోషే, మాకు దాహం అవుతుంది, దయచేసి ఏమన్నా అని ఒక మాటగా మర్యాదగా అడగవలసినటువంటి ఒక మాటని ఎలాగ అడుగుతున్నారు వాళ్ళు? చంపడానికి తీసుకొచ్చినవి అరణ్యానికి అని మాట్లాడుతున్నారు. శిక్ష మీద శిక్ష, శిక్ష మీద శిక్ష, దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పటికీ కూడా గ్రహింపు లేనటువంటి ఒక వాత వేయబడినటువంటి ఒక మనస్సాక్షులు కలిగిన వారై ఉన్నారు. వారికి రాతిగుండగా ఉండిపోయిందే కానీ నేను మార్చుకోవాలి, నేను దిద్దుకోవాలన్న మనసు లేకుండా పోయింది. ఆ మనసును బట్టి దేవుడు చెబుతున్నటువంటి ఒక మాట యెషయా గ్రంథం 9:13లో, నా జనులకి, ఈ జనులకి నేను దెబ్బ కొట్టినప్పుడు యెహోవా దెబ్బ కొట్టాడు, ఎందుకు కొట్టాడు? నేను మారు మనసును పొందుకోవాలి, సరి అయినటువంటిగా దిద్దుబాటులో ఉండాలన్న గ్రహింపు లేకుండా పోతుందే అని మాట్లాడుతున్నాడు. చూసుకుందామా ఏమని మాట్లాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా వెదకరు. దెబ్బ కొట్టినటువంటి ఒక మనిషి, దెబ్బ కొట్టినటువంటి ఒక దేవుని వెదకటం లేదు వీళ్ళు. నిన్నటి దినమున మనం విన్నామే, తప్పు జరిగిన టైంలో నువ్వు ఒక తప్పు చేసావు, మనిషికి తెలియకుండా, ఎవరు చూడటం లేదు కదా అని. కానీ దేవుడు దాన్ని ఏదో విధంగా బయలుపరిచాడు, వేరే వారికి తెలిసిపోయింది. అది మనం ఎలా అనుకుంటాము, ఎలా ఆలోచిస్తాము? ఈడెవడో నన్ను చూసి నా పేరుని చెప్పాడు కాబట్టే వానికి తెలిసింది అని అనుకుంటున్నావే కానీ, ఎవరు లేని టైంలో కూడా దేవుడు చాలాసార్లు సాక్ష్యములను బయట పెట్టించాడు. ఎవరి వల్ల తెలిస్తే ఏంటి? తప్పు తప్పే కదా నువ్వు చేసింది. ఎవరి వల్ల తెలిస్తే ఏంటి? తప్పు జరిగింది కదా. తప్పు జరిగినప్పుడు ఏం చేయాలి? దేవుడు నన్ను చూచాడు, వాని ద్వారా నా యొక్క తప్పిదములను బయట పెట్టించాడు కాబట్టి నేను మరొక్కసారి అలాంటి తప్పిదములు చేయకుండా జాగ్రత్త పడాలన్న మనసు ఉండాలి. కానీ మరలా 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 అలాంటి పొరపాట్లే చేస్తూ ఉన్నాం. అదే చెబుతూ ఉన్నాడు. మనమంతా కూడా అలాగే ఉన్నాం. పాపము మీద పాపము, పాపం మీద పాపము చేసుకుంటూనే పోతున్నాం. ప్రతి ఆదివారమున వస్తున్నాం, బలలో పాలు పొందుకుంటున్నాం. సండే ఉంది కదా, బలలో పాలు పొందుకుంటే అయిపోయిద్దిలే. ఇది మనకున్నటువంటి యొక్క గుణం. అయ్యో, నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో మరణించి తిరిగి లేచారు, ఎన్నో శ్రమలు అనుభవించారు కదా, ఆ శ్రమలని మనము తట్టుకోలేమన్న ఉద్దేశంతో, తన ప్రేమతో మన ప్రాణము నిమిత్తము తన ప్రాణము నర్పించాడు కదా అన్న గుణపాఠము లేనటువంటి ఒక మనస్తత్వంతో మనసును మార్చుకోవటం లేదు. కేవలము మనుష్యులని స్తుతించాలి, మనుష్యులను గణపరచాలి. సేవకులు కూడా అలాగే ఉండిపోయి ఉన్నారు. మనుషులను ఆకర్షించుకోవాలన్న ఉద్దేశముతో నీవు సంఘముని నడిపించుచున్నావే కానీ, సంఘములో ఉన్నటువంటి యొక్క బిడ్డలని ఆ కాపరి ఎలాగ చూసుకోవాలి? తనలో ఏ ప్రాబ్లం ఉన్నదో, ఆ మనిషిలో ఏ ప్రాబ్లం ఉన్నదో చూడండి. పౌలు భక్తుడు బోధిస్తున్నటువంటి ఒక సందర్భములో ఒకానొక స్త్రీని అర్థం చేసుకున్నాడు. ఏమని? ఆ యొక్క హృదయము మారు మనసుని కోరుకుంటుంది అని గ్రహించి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మారు మనసునికి తగినటువంటి ఒక స్థితిలో నడిపించాడు. ఆ గ్రహింపు రావాలి. పౌలు భక్తునికే కానీ, పేతురుకే కానీ, యోహానుకే కానీ, తోమాకే కానీ, ఎవరికైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఉండేటువంటి ఆలోచన విధానం ఏంటో తెలుసా? పరలోక రాజ్యం వైపు నడిపించాలన్న ఆలోచన ధోరణే కానీ, నువ్వు అద్భుతములు చేసి పైసలు సంపాదించాలన్న ఆలోచన విధానము లేదక్కడ. పేతురు ఆ గుడి ప్రాంగణమున చుట్టూ ఆ ప్రాంగణము పొంటి వెళ్తుంటే ఆ యొక్క ద్వారము దగ్గర, ఆ గేటు దగ్గర పుట్టి కుంటివాడైనటువంటి వాడు ఒకడు ఉండి అడుక్కుంటున్నాడంట. అప్పుడు వాని యొక్క చూపులు వారి మీద పడి పైసలు వేస్తారేమో అని ఇలా అడుగుతూ ఉంటే వారేమన్నారు?
నీకు ధనమునిచ్చడానికి మా దగ్గర అంత ధనం ఏమీ లేదు, మా దగ్గర ఏమీ లేదు, కానీ మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చేద్దామని చెప్పేసి యేసుక్రీస్తు నామములో లేచి నిలువుము అని మాట చెప్పిన వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచింది. చల్ పైసలది అద్భుతం చేసినాయి కదా, పుట్టు నుంచో నువ్వు కుంటోడివి, ఇప్పుడైతే కాలు మంచిగానే, ఇప్పటి వరకు ఎంతెంత సంపాదించినావు పైసలది కానకలి అన్నారా? మరి నీకు దేవుడు ఒక వరమునిచ్చిన తరువాత ఆ వరముని వాడుకొని నువ్వు ఎందుకు బిజినెస్ చేయడం మొదలు పెడుతున్నావు? అయ్యా పాస్టర్ గారు మా ఇంటికి రా, ఒకసారి ప్రార్థన చేసిపో, అమ్మగారికి బాగాలేదు. అవునా? అపాయింట్మెంట్ తీసుకున్నారా? నువ్వేం డాక్టర్వా? అపాయింట్మెంట్ తీసుకోవడానికి 10,000 కట్టావా? 20,000 కట్టావా? ఎందుకో నీకు పేతురు అలాంటి పనులు నేర్పించాడా? తోమా నేర్పించారా? యేసు ప్రభువు వారు నేర్పించారా? రక్తస్రావము కలిగినటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యో నా పర్మిషన్ లేకుండా నా చెంగును ముట్టుకున్నావు, నీలోనికి ప్రభావం వచ్చింది, నీకు ఉన్నటువంటి ఒక సంవత్సరములు కారుతున్నటువంటి యొక్క ఆ రక్తస్రావము నుంచి నీకు విడుదల దొరికింది కదా, చల్ పైసల్ది అన్నాడా యేసు ప్రభువారు? ఇదిగో నిన్ను ఒక్కరు కూడా నీ మీద రాళ్ళు వేయకుండా నేను నిన్ను కాపాడాను కదా మంచి మాటలు చెప్పి, నాకేమిస్తావు కాపాడినందుకు అని అన్నాడా యేసు ప్రభువారు? వై దే ఆర్ ఎక్స్పెక్టింగ్? ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సేవకులైనా? మనుషులు కూడా అలాగే తయారవుతున్నారు. దేవుడు కోరుకుంటుంది స్వచ్ఛమైనటువంటి యొక్క ఆత్మీయ జీవితమును కోరుకుంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు ఉచితంగా దేవుడు ఇచ్చాడు, అదే ఉచితంతో కూడుకున్నటువంటి యొక్క పనిని జరిగించు. దేవుడు నీ దగ్గర పైసలు తీసుకున్నాడా? ఇదిగో 1,00,000 రూపాయలు ఇస్తే నేను నీకు స్వస్థత వరం ఇస్తానన్నాడా? 1,00,00,000 రూపాయలు ఇస్తే నీకు ప్రవచన వరం ఇస్తానన్నాడా? ఉచితంగా ఇవ్వట్లేదా? నా జనులని నేను కొట్టినప్పుడు వారు గ్రహించటం లేదు, దేవుని వెదికిన వారే కనబడటం లేదు. ఇంకో దగ్గర వాక్యములు ఏమంటాడు దేవుడు? నన్ను ఎవరన్నా వెదుగుతారేమో అని దేవుడు చూచుచూ ఉన్నాడంట. ఎవరు వెతకటం లేదు, మానేశారు. పైసలు పోతే పైసలు వెతుక్కుంటున్నాం, సర్టిఫికేట్లు పోతే సర్టిఫికేట్లు వెతుక్కుంటున్నాం, కానీ దేవుడు దూరం అవుతున్నాడే, అయ్యో ఆయనని వెతకాలి, ఆయనకి నేను దగ్గరగా ఉండాలన్న మనసు లేకుండా పోతుంది. ఇదే మాటని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? హెజ్కేలు గ్రంథములో 3వ అధ్యాయములో 11వ వచనమును బయలుదేరి చెరలోనున్నటువంటి ఈ జనులకి ప్రకటింప చేయము, ఏమని? వారు వినినను వినకపోయినను చాలు. వారు వినినను వినకపోయినను ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. ప్రకటన జరుగుతూనే ఉన్నది. వారు విన్నను వినకపోయినను సంఘములలో వార్తలు చెబుతున్నారు, సంఘములలో వాక్యము చెబుతున్నారు, దేవుని యొక్క మాటలు చెబుతున్నారు. మీరు విన్నను వినకపోయినను దేవుని యొక్క మాట, దేవుని యొక్క హెచ్చరిక మనకు వినబడుతూనే ఉన్నది. దేవుడు అంటున్నారు, మీరు విన్నా వినకపోయినా నేను మాట్లాడే మాట మాట్లాడుతున్నాను. జరగబోయే సంగతి జరుగుతూనే ఉంది. జాగ్రత్త సుమి. చాలామంది మనం సంఘమునికి వస్తున్నాము, కూర్చుంటున్నాము, ఆయన మాటను మనం వింటున్నట్టుగానే నటిస్తున్నాము. నటించు ఆత్మలు అనేకముగా తయారైపోయి ఉన్నాయి. వింటున్నటువంటి ఒక మాటగానే నటిస్తున్నామే కానీ గ్రహింపటము లేదు. వారికి ఏమంటున్నారంటే అక్కడ ఏమని మాట్లాడు? వారు వినినను వినకపోయిన, విన్నా సరే వినకపోయినా సరే, నిద్రపోయినా సరే, ఏమన్నా కానీ నేను చెప్పే మాట మాత్రం చెప్పి తీరుతున్నాను. నాశనం కాబోతుంది కదా నోవహు గారు.
ప్రజలు విన్నను వినకపోయినను నోవాహు అయితే ప్రకటన చేస్తూనే ఉన్నాడు. ఇదిగో ఒకానొక దినమున వర్షము కుమ్మరింపబడబోతుంది, రండి రక్షణ కలిగినటువంటి ఈ పడవలోనికి ఓడలోనికి రండి అంటే విన్నారా మనుషులు? ఏ పిచ్చోడా, వర్షమేంది? అసలు భూమి సృజించినప్పటి నుంచి వర్షం అనే పదమే లేదు. ఆ పదమేంది కొత్తగా వినబడుతుంది? పిచ్చోడు ఉన్నట్టున్నాడు వీడు, ముసలోడు కదా. చాలామంది మన ముసలోళ్ళని ఏమనుకుంటాం, పెద్ద వయసులో ఉన్నప్పుడు అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు అని అనుకుంటాం. ఆ వయసుకు వచ్చిన తర్వాత నిన్ను అట్లనే అంటే నీకెట్లుండిద్ది? ఆ వృద్ధుడు మాట్లాడుతున్నాడు, నోవహు గారు, ఇదిగో రక్షణ ఓడలోనికి రండి, ఒకానొక దినమున వర్షము కుమ్మరింపబడబోతుంది దేవుని ఆజ్ఞగా అని చెబుతున్నాడు, దేవుని యొక్క మాటగా. విన్నారా? 100 సంవత్సరములు వినిపించాడు నోవహు గారు ఆ యొక్క మాటని, ఒక్కరు వినలే. ఏమన్నాం, చదువుకున్నాం ఇందాక మనం హెచ్కేలు 3:11, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు ఏమని, ఇదిగో రక్షణ ఓడ రండి 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 అంటే మనుషులు వినలేదు. కానీ దేవుడు ఆయా జంతువులని నడిపించినప్పుడు అవి విని వచ్చినాయి. దేవునికి కావాల్సింది విని నటించడం కాదు, విని దాని ప్రకారంగా నడుచుకునేవారు కావాలి. ఇదే మాటని అదే హెచ్కేలు గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 3:19 ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అయితే దుర్మార్గుని హెచ్చరిక చేయగా చాలు ఏమంటున్నాడండి, దుర్మార్గునికి నీవు హెచ్చరిక చేయగా వాడు విన్న మాటను బట్టి వాడు దుర్మార్గతను వదిలిపెట్టినట్లయితే వాడు మరణమును పొందడు. కానీ వాడు దుర్మార్గతను వదిలిపెడితే మరణమును పొందడు. మరి ఒకవేళ వదిలిపెట్టకపోతే మరణమగును. అనగా పాపికి తెలుపవలసినటువంటి మాటలని తెలిపిన తర్వాత వాడు వినకపోతే, అదే మనకి ముందుగానే చెబుతున్నాడు 3:11 ఏమని చదువుకున్నాం మనము, వినినను వినకపోయినను. సంఘంలోనికి సేవకుడు వచ్చి ఇక్కడ గొంతు చించుకొని అరుస్తూ ఉన్నప్పుడు మీరు విన్నను వినకపోయినను దేవుడు ప్రకటింప చేయవలసిన మాటని ప్రకటిస్తూనే ఉన్నాడు. వింటే మనసు మార్చుకుంటే దేవుని యొక్క పరలోక రాజ్యంలో నీవు చేరుతావు. ఇందాక నిన్నటి దినమున రాత్రిపూట ఒక వీడియో చూసింటే, అదే నేను నా యొక్క స్టేటస్లో కూడా ఈరోజు పెట్టి చూశాను, మీరు చూడండి కావాలంటే. పరలోకమందు యెహోవా తండ్రి కూర్చొని ఉండి అడుగుతున్నాడు, ఈమె పేరు ఉన్నదా జీవగ్రంథమందు అనంటే, అక్కడ ఉన్నటువంటి ఒక దూత ఆ గ్రంథమును ఓపెన్ చేసి చూస్తే నో లార్డ్, లేదు ఈమె పేరు లేదు అని చెబితే ఆమె అంటుంది, అలాగెలా లేకుండా పోతుంది, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా, నేను నీ కుమార్తెనే కదా, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా అని గట్టిగా మొరపెట్టుకుంటుంటే ఏమంటాడో తెలుసా, నోరు మూసేసే, నీవు ప్రార్థన చేసింది నీ అక్కర్ల కోసం మాత్రమే ప్రార్థన చేసి నా దగ్గరకు వచ్చావే, కానీ నేను చెప్పిన మాటల ప్రకారంగా జీవించే మనసు నీ దగ్గర లేకుండా పోయింది. అదే కదా దేవుడు చెబుతున్న మాట, ప్రభువా ప్రభు అన్న ప్రతివాడు పరలోక రాజ్యమునకు రాడు, కానీ నా తండ్రి చిత్తము చొప్పున నెరవేర్చుడు వాడు మాత్రమే. ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి? ప్రైజ్ లార్డ్ అని చెప్పడానిక? ఎందుకు నమ్ముకున్నాము దేవుణ్ణి? స్వస్థతల కోసమా? దేవునిని నమ్ముకున్నావు అని అంటే ఆయన యొక్క మాట ప్రకారముగా మనము నడుచుకుని వారముగా ఉండాలి కదా. ఆయన మాట ప్రకారముగా నడుచుకుని వారముగా ఉండాలి. మనం ఆయన యొక్క బిడ్డలము అని తెలుపుకోవడానికి, నువ్వు ఆయనని గుర్తెరిగి ఉన్నావని తెలుపుకోవడానికి, నువ్వు ఆయనని గుర్తెరిగి ఉన్నావని తెలుసుకోవడానికి, లేకపోతే 10 మందికి తెలపడానికి ఒకే ఒక ఆనవాలు ఏంటో తెలుసా?
ఆయనకున్నటువంటి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా నడుచుకుని గుణమును కలిగి ఉండి అర్థము చేసుకోవడమే. ఇదే మాటని మనకి 1 యోహాను అనుకుంటాను, నేను గడిచినటువంటి రాత్రిలో నేను చదివినటువంటి ఒక మాట 1 యోహానులో 2వ అధ్యాయము 1 యోహాను 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనముల వరకు మనము చూసుకున్నట్లయితే, నా చిన్న పిల్లలారా చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నాం. ఏమంటున్నాడని? మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల. నువ్వు ఆయనని గుర్తుపడతావా అని అంటే ఎలా, దేనిని బట్టి నువ్వు గుర్తుపడతానని చెబుతున్నావు? దేని బట్టి గుర్తుపడతానని చెప్తున్నావు? ఆయనతో నువ్వు సహవాసము చేశావు కాబట్టి వాని రూపు ఏంది, వాని యొక్క హైట్ ఏంటి, వాని గుణగణములు ఏంటి అని ఎలాగా మనము మాట్లాడుకొని గుర్తుపెట్టుకొని ఒక మనిషి వచ్చి అడిగినప్పుడు ఆ మనిషిని గుర్తుపడతావా నువ్వు అంటే? గుర్తుపడతా. నాకు ఎలా తెలుసు నీకు? ఫలానా ఊరోడు కదా, వాని పేరు ఇది కదా, వాని తండ్రి పేరు ఇది కదా, వానికి 2 పిల్లలు కదా, వాడి ఇక్కడ ఉద్యోగం చేస్తా. ఎలా తెలిసింది? వానితో నీవు సహవాసము చేసిన రీతిగా ఎలాగ నీకు వాని యొక్క స్థితిగతులు తెలిసి ఉన్నాయో, ఆయన యొక్క ఆజ్ఞలను నువ్వు గైకొనిన ఎడల నీవు ఆయనను ఎరిగియుందువు. ఆయన చెబుతున్నాడు, మీరు విన్నా వినకపోయినా ఆయన చెప్పవలసిన ప్రకటన మాత్రము చెబుతున్నాడు. ఏమని? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా. అరే ఏంద్రాబాయ్, ఇది 2000 సంవత్సరంలో పైన అయిపోయింది, ఇప్పటివరకు వస్తున్నా అంటాడు, రాలేట్లేదు. అంటే దేవుని యొక్క మాట ఏంటో తెలుసా? ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఆయన ఆలస్యం చేయించున్నాడు అని ఉంటుంది వాక్యం. ఆయన యొక్క కోరిక ఏంటో తెలుసా? ఏ ఒక్కడు నశించిపోకూడదు, అందరూ మారు మనసునకి తగిన ఫలమును ఫలించవలెనని దేవుని యొక్క కోరిక కలిగి ఉన్నది. చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మూసేస్తున్నామే కానీ ఆయన యొక్క చిత్తం ఏంటో, ఆయన యొక్క ఆజ్ఞ ఏంటో గ్రహించలేని వారముగా ఉంటున్నాం. కేవలము నటించు క్రైస్తవులముగానే ఉండిపోతున్నాం. ఎలాగో తెలుసా? ఫరిసయ్యుల వలె, శాస్త్రుల వలె కదా. వారు బైబిల్ చదివారు, పాత నిబంధన గ్రంథం బాగానే చదువుకున్నారు, కానీ ఇదిగో లోకరక్షకుడు ఈయనని అని గ్రహించలేకపోయి ఉన్నారు. చదివిన మాట ప్రకారముగా, ఆయన యొక్క ప్రవచన మాటల ప్రకారంగా క్రీస్తు యేసు ప్రభువారు పుట్టారై భూమి మీదకి ఏమని చెప్పబడుతుంది? కన్య మరియ గర్భమున మనకొక రక్షకుడు పుట్టబోతాడని ప్రవచన వాక్యం ఉన్నదే. ఆ మాట ప్రకారంగా ఆయన వచ్చినాడే. నువ్వు గ్రహించలేకపోతే కనీసం బాప్తిసం ఇచ్చి యోహానని చెప్పినాడే. ఏమని చెప్పాడు? ఇదిగో నేను నీటిలో బాప్తిసం ఇచ్చేదేమో, కానీ ఆయన నా వెనుక వచ్చేవాడు మాత్రమే మీకు అగ్నితో బాప్తిసం ఇచ్చిన ఆయన, నాకంటే పరిశుద్ధుడు అని చెబుతున్నాడే. ఆయనని మనం నమ్మలేదు, కానీ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి నువ్వు ప్రవక్తవా, నువ్వు ఈయనవా, నువ్వు ఆయనని అడుగుతున్నారు. యేసుప్రభు మాత్రం ఆయననే చెప్తున్నాడు, నేను దేవుని యొక్క కుమారుని, మీకు పరలోక రాజ్యంలోనికి రావడానికి నేనే మార్గమును, జీవమును, సత్యమును. ఆయన అంతగా మొత్తుకొని చెప్తా, ఆయనని పక్కన పడేసారు. కానీ యేసుప్రభు వారు చూడండి, మనుషులు వినకపోయినా ఆయన చెప్పవలసిన మాటనైతే చెప్పి పెట్టాడు. ఏమని? నేనే జీవమును, మార్గమును, సత్యమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప అని చెప్పాడు. జరిగి తీరింది. ఆయన ద్వారానే తప్ప. దేవుడి యొక్క మాట కటువుగానే ఉంటుందేమో, కానీ వింటే మధురముగానే ఉంటుంది. భక్తుడు అంటాడు, ప్రభువు నన్ను తినమన్నాడు, నా నోటికి అది
నా నోటికది తీయగానే ఉన్నది, కానీ కడుపుకది చేదుగానే ఉన్నది. ఆయన మాటలు కటువుగానే ఉంటాయి, బట్ మార్గంలోనికి నడిపిస్తుంది, మార్గంలోనికి తీసుకొని వెళుతుంది. ఇంకేమని మాట్లాడుతున్నాడు చూడండి, 3:20 హెజ్కేలు గ్రంథం 3:20 ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, అదే మాటగా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించిన ఎడల నేను అతని ముంగట అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. అతనికి నువ్వు హెచ్చరిక చేసినప్పుడు, లేకపోతే చేయకపోతే వాడు చచ్చిపోతే నువ్వు జవాబుదారుడివి. కానీ ఒకవేళ నేను హెచ్చరిక చేసిన తర్వాత వాడు తన నీతిని ఆధారము చేసుకొని దుర్నీతిలోనికి నడిచినట్లయితే వాడు మరణ శిక్షను పొందును, వాడు నరకములోనికి పరును. చాలామంది అదే కదా తన యొక్క మంచి పనులను చూసుకొని దుర్నీతి కార్యాలు చేసేవారు కొంతమంది ఉంటారు. ఉపవాస ప్రార్థన అంటాడు, చేసే పనులు మాత్రం అన్నీ దొంగ పనులు. దొంగోడు కూడా అలాగే దొంగతనానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుంటాడు. ఏమని? దేవుడా, ఈ దినమైన దొంగతనం సక్సెస్ అయితే నీకు కొబ్బరికాయ కొడతా అంటే, వానితో పాటు దేవుడు కూడా దొంగతనం చేద్దామని అయింది. నీకొక కానుక తెచ్చేస్తా అని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ కదా. నువ్వు చేయవలసిన పాపమునకి దేవుని దగ్గరకు వచ్చి నేను ఈ విధమైనటువంటి పనులు చేద్దాం అనుకుంటున్నా, వారు సక్సెస్ అయ్యేటట్టుగా చెయ్యి. ఏమి నువ్వు చేసే పాపమునకు ఆయన ఎందుకు వస్తాడు? చీకటికి వెలుగుకి పొత్తెక్కడదండి కదా, పొత్తెక్కడిది? ఉండనే ఉండదు. నువ్వు చేయవలసిన చీకటి కార్యములకి ఆయన ఎందుకు జరుగుతాడు? ఆయన ఎందుకు వస్తాడు? ఆయన చెబుతూ ఉన్నాడు. మనం విన్నా వినకపోయినా ఆయన ప్రకటించవలసిన మాటనైతే ప్రకటిస్తూనే ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా చెబుతూనే ఉన్నాడు కదా. అంత్య దినములలో అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తు అనువాడు ఒకరు వస్తున్నారు. ఇదివరకు కూడా మీకు మెసేజ్ చెప్పాను. ఏమని? ఇదివరకును అబద్ధ ప్రవక్తలు ఉండిరి, ఇప్పుడును ప్రజలలో అబద్ధ బోధకులు ఉన్నారు. వారిని ఎలా గుర్తుపడతామంటే, వారి క్రియలను బట్టి మనము గుర్తెరుగుదుము. అన్ని ఆత్మలని నమ్మడానికి వీలు లేదు, కానీ వారి క్రియలను బట్టి మనము నమ్మెదము. ఎలా ఉండాలంటున్నాడు దేవుడు మనల్ని? బెరయా ప్రజల వలె. ఇందుని గురించి లేఖన వాక్యం ఏమి చెప్పుచున్నదో గ్రహింపు కలిగినటువంటి ఆత్మీయ జీవితం మనము కలిగి ఉండాలి. ఎలా తెలుస్తుంది అది మనకి? ఎప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యంతో నీవు సహవాసమును కలిగి ఉంటే ఆ యొక్క విషయాలు తెలుస్తాయి. కొంతమంది యూపీఎస్సీ ఎగ్జామ్స్ అని రాస్తుంటారు, కొంతమంది టెట్ ఎగ్జామ్స్ అని రాస్తుంటారు, కొంతమంది కదా సివిల్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. ఎప్పుడు సక్సెస్ అవుతాడు? నువ్వు కరెంట్ అఫైర్స్తో కరెంట్గా అనుసంధానముగా నడుస్తూనే, వాటితో పాటు నడుస్తూనే నీకు ఏంది అనేది తెలుస్తుంది రేపటి దినమున ఎగ్జామ్లో రాసేది. నువ్వు కరెంట్ అఫైర్స్కి సంబంధమే లేకుండా ఉన్నటువంటి బ్రతుకుతూ నేను రాసేస్తా యూపీఎస్సీ అని అంటే ఆడిచ్చిన క్వశ్చన్కి అవుట్ ఆఫ్ సిలబస్లోకి వెళ్ళిపోతుంది మైండ్. కారణం కరెంట్ అఫైర్స్తో నువ్వు కరెంటే లేవాడా, కనెక్షనే లేదు నీకాడ. ఏం జరిగిందో తెలియదు అక్కడ. ఆలోచించుకో. జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది వేరు, కరెంట్ అఫైర్స్కి సంబంధించింది వేరు. జనరల్ నాలెడ్జ్ అంటే పూర్వము జరిగినటువంటి సంగతులన్నింటినీ నేర్చుకుంటూ వచ్చేది ఒక జనరల్ నాలెడ్జ్. కరెంట్ అఫైర్స్ అంటే ఈ దినమున ఏం జరిగింది, నిన్నటి దినమున ఏం జరిగింది అని ప్రతీది అనుసంధానం అంటారే. భగవంతునికి భక్తునికి అనుసంధానముగా ఉండాలి. మనం అడుగుజాడలను నడుచుకోవాలి. ఇందాక చదువుకున్నాం మేము 1 యోహాను గ్రంథము. ఏం చదువుకున్నాం మనం అక్కడ? మనం 2వ అధ్యాయం 3వ వచనం ఏమో చదువుకుంటున్నాం మనం అక్కడ. ఇందుని గురించి ఏమని చెప్పు? మరియు
మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల నువ్వు ఆయన యొక్క మాటలను గైకొనినట్లయితే ఆయనను నీవు గుర్తెరుగుదువు. ఇదిగో ఫలానా దేవుని యొక్క గుణం ఇలాంటిది. రాబోవు దినములలో ఏమి జరగబోతుందో ముందే చెప్పినటువంటి యొక్క గ్రంథము ఈ గ్రంథము. ముందే చెప్పినటువంటి యొక్క సంగతులని ఈ గ్రంథము ముందే చెప్పినటువంటి యొక్క ఈ గ్రంథమును నువ్వు చదివితే ఎవడన్నా వచ్చి మాట్లాడేటప్పుడు నాకు తెలుసు, బికాస్ మై గాడ్ ఆల్రెడీ సెడ్ ఇన్ ద బైబిల్, ఆల్రెడీ ప్రొఫెసైజ్డ్, అతను ఆల్రెడీగా చెప్పి పెట్టాడు కాబట్టి తెలుసు అని అంటున్నాడు. ఎలా తెలిసింది? నీవు ఆ యొక్క బైబిలుతో పాటు నీవు నడుస్తూ ఉన్నావు, చదువుతూ ఉన్నావు, తెలుసుకుంటూ ఉన్నావు. ఆత్మీయ జీవితం అంటే ఏదో ఆషామాషిగా వచ్చిపోయేటువంటి ఆత్మీయ జీవితము కాదు. ఆత్మీయ జీవితం అనగానే అదిగో అది వరకు నాకు సిగరెట్ అలవాటు ఉండేది, ఇప్పుడు మానేసిన అనగానే అది అంత గొప్పదేమి కాదు. అక్కడ మానేయడం మంచిదే. క్రైస్తవత్వంలోనికి వచ్చినప్పుడు మానేస్తేనే నేను మంచోడిని అని అనుకున్నట్లయితే అన్యులలో చాలామంది ఆ బ్యాడ్ హ్యాబిట్ని మానేసినటువంటి వారు కూడా ఉంటారు. అనంత మాత్రాన వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు అన్యుడు? కొన్ని సెంటర్స్ ఉంటాయి, రిహాబిలైజేషన్ సెంటర్స్ అని, దానిలోకి తీసుకొని వెళ్తే వాడు ఆటోమేటిక్గా అలవాటును మానిపించేస్తుంటారు. వాట్ ఇస్ ద యూస్? దేవుని గురించినటువంటి యొక్క మాటలు నీకు ఎలా తెలుస్తాయో తెలుసా? ఆయన యొక్క ఆజ్ఞలను నీవు గైకొని ఎడల. అదే ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెబుతుంటాడు. ఏమని? మీరు నా ఆజ్ఞలను గైకొందురో లేదో నేను మిమ్మల్ని పరీక్షించి తెలుసుకొందుని అరణ్యములో. ఒకడు గైకొనడే, అనేక మంది అరణ్యములో మరుగైపోయిన వారు ఉండిపోయి ఉన్నారు. కేవలం మొదటి సంతానములో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు చేరిన వారిలో ఇద్దరే, యోషువ, కాలేబు, ఇద్దరు. మిగతా వాళ్ళందరూ 4వ తరం చేరింది. ఆలోచించుకుందాము. నీవు దేవునిని గైకొనినట్లయితే దేవుని యొక్క గుణలక్షణములను నీవు గుర్తెరుగుదు. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి, రాయడానికి కూర్చున్నావు. ఎప్పుడు రాయగలుగుతావు ఫైనల్ ఎగ్జామ్స్ని? ఎప్పుడు రాయగలుగుతావు? నువ్వు ప్రతిరోజు క్లాస్ అటెండ్ అయ్యి ప్రతిరోజు బుక్కులు ఓపెన్ చేసి దాన్ని చెప్పేటువంటి మాటలు విని దాన్ని చదువుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా రాయగలుగుతావు. అది కూడా టెక్స్ట్ బుక్తో సహవాసం ఉంటేనే. గైడెన్స్తో సహవాసం ఉంటే కష్టమే. అది గైడ్లతో సహవాసం ఉంటే కష్టమే కదా. గవర్నమెంట్ కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంది, తెలివిగా వీళ్ళు బాగా గైడ్లు ఫాలో అవుతారని చెప్పేసి టెక్స్ట్ బుక్లకించి నార్మల్గా క్వశ్చన్స్ ఇచ్చేస్తారు. అది ఎప్పుడు మనం గైడ్లో చదివిన క్వశ్చనే ఉండదు. అది కొంతమందికి గైడ్ ఓపెన్ చేసి బ్లూ ప్రింట్లని దాన్ని తీస్తారు కదా. మన అన్నీ కూడా అతుకుల బతుకులు చదువే. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముని నీవు సరిగ్గా చదివినట్లయితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క గుణగణములు, దేవుని యొక్క మాటలు, దేవునికి ఇష్టాయిష్టములు ఏమై ఉన్నవో అర్థము చేసుకోగలుగుతాం. అందుకే చెబుతున్నాడు, మనందరికీ కూడా చెబుతున్న మాట, మీరు విన్నా వినకపోయినా ఆయన ప్రకటించవలసిన మాటలను ప్రకటించుచూనే ఉన్నాడు. ఆయన మాటలను విన్నామా? వింటున్నావా? గైకొంటున్నావా? చెవులు కలిగిన వాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక అన్నాడా? పనుకునుగాక అన్నాడా? వినుగాక. హెచ్కేల్ గ్రంథంలో అనుకుంటాను అనేక సార్లు ఏమని మాట్లాడు, నరపుత్రుడా నీవు చక్కగా బాగా అలవాటు అయిపోయింది. ఏం పోతాం చర్చికి,
టీవీ ఇట్లా మంచం మీద కూర్చొని కాలు చాపుకున్నట్టు రిమోట్ నొక్కినామంటే వాక్యం వస్తూనే ఉంటుంది. దేవుడు ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చక్కగా నిలబడుము. వాక్యం అంటే రెస్పెక్టే లేకుండా పోయింది చాలామందికి. నా మైండ్లో అది ఫీడ్ అయిపోయింది. ఒక సంఘంది అయితే పెద్ద చర్చు, అదేం గార్డెన్ ఉండే అల్వాల్లో ఉంటుంది, ఎంఆర్ గార్డెను గార్డెను శ్యామ్ కిషోర్ గారిది ఎంఎంఆర్ గార్డెన్ అని. దానిలోనికి ఒకసారి చాలాసార్లు వెళ్ళాను అనుకోండి. ఓ ఫ్యామిలీ వచ్చింది, క్రైస్తవుల ఫ్యామిలీ. చేతిలో బైబిల్ లేదు కానీ పెద్ద పెద్ద కవర్లు ఉన్నాయి. సర్లే బైబిల్ ఉండొచ్చు అనుకున్నాను. కూర్చున్నారు, మా పక్కన పొంటే కూర్చున్నారు. ఆడ చైర్లు ఖాళీగా ఉంటే ఆడ పక్కన పొంటి కూర్చున్నారు. బోధకుడు బోధిస్తూనే ఉన్నాడు. ఆడ ఈ క్రైస్తవుల ఫ్యామిలీ తండ్రి భార్యాభర్తలు పిల్లలు కూర్చొని ఉన్నారు. కొద్దిసేపు ఒక మహా అంటే ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు అనుకుంటాను ప్యాకెట్ అట్లా పట్టుకొని కూర్చొని ఉన్నారు. మరి ఏమనిపించిందేమో, లీటర్ బాటిల్ ఓపెన్ చేసిరు, చిప్స్ ప్యాకెట్ పెద్ద ఓపెన్ చేసిరు, తినుకుంటా తాక్కుంటా వింటున్నారు. ఏం సినిమా హాలా? అదేమన్నా సినిమా హాలా? దేవుని యొక్క మాటను వినేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మోషే గారు అట్లా నేను కొండ మీదకి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పు, నాకు ఆకలి అవుతుందని చెప్పేసి తినుకుంటా తాక్కుంటా మాటలు విన్నాడా? పరిశుద్ధ గ్రంథములు ఏమన్నా, నీవు నిలుచున్న చోటు పరిశుద్ధమైనది, నీ చెప్పులను వెదురుమనమైన దూరంగా విడిచిపెట్టి లోబడి దేవుని మాటలు వినుకుంటూ వచ్చాడు. మహానుభావులు ఉన్నారని మనకి ఎలాగో నడుచుకోవాలో వాళ్ళు మనకి నేర్పించి చూపిస్తున్నారు. మర్యాద లేకుండా పోయింది. దేవుని యొక్క గ్రంథం అంటే మర్యాద లేకుండా పోయింది. క్రైస్తవులు అనగా ఒక మర్యాద చొప్పున నడుచుకుని గుణమును కలిగి ఉండాలి. వింటున్నావు, వదిలిపెడుతున్నావు, ఆయన ఆజ్ఞను పాటించటం లేదు. సరదాకి ఆత్మీయ జీవితమును గడుపుతున్నామే కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నేను ఇందాక చెప్పాను ఆ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఒక మాట, ఈమె పేరు జీవగ్రంథమందు ఉందా అంటే లేదు అని దూత చెప్పినప్పుడు ఆమె అంటుంది, అలా ఎలా లేకుండా పోతుంది, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానే అని అంటే దేవుడు ఏమంటున్నాడు, నీవు నీ అక్కర్ల కోసం మాత్రమే ప్రార్థన చేస్తున్నావే కానీ నా ఆజ్ఞలని నీవు గైకొనడం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి నరకంలో పడవేయబడవు అనగానే వెంటనే తీసుకుపోయి నరకంలో పడేస్తా. ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని నడుచుకునేవారు కూడా కావాలి. ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని నడుచుకునేవారు మాత్రమే కావాలి. నేను మా ఆఫీస్లో పొరపాటు జరిగింది. ఆఫీస్ అంతా నాదే, నా అధికారి నాకు అప్పచెప్పినాడు, నడుచుకుంటున్నాను. మొన్నటి దినమున నాకు వార్నింగ్ పడింది. రియలైజ్ అయ్యాను, సారీ చెప్పాను. తను చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు పని చేయవని కాదు సత్యపాల్, నువ్వు పని చేయవని కాదు పాల్, నువ్వు కష్టపడతావు, పని చేస్తావు, కానీ డిసిప్లినరీ యాక్షన్లో ఒక పాయింట్ని మిస్ అవుతున్నావు. ఏంటో తెలుసా? లాగౌట్ టైం కంటే ముందే నువ్వు లాగౌట్ అయిపోయి ఎందుకు వెళ్ళిపోయావు కొన్ని రోజులు అని అడిగాడు. నువ్వు వెళ్ళవలసిన టైము ఉదయమున 4 వెళ్ళవలసింది, ఎందుకు నువ్వు 3 గంటలకే వెళ్ళిపోయావు? గంట ముందు ఎందుకు వెళ్ళావు? దట్ ఈస్ వాట్ ద డిసిప్లినరీ. పని చేయవని కాదు, అంతా బాగానే ఉంటుంది, నువ్వు ఆఫీస్ మొత్తం చూసుకుంటావు, పని చేసి పెడుతున్నావు, కానీ డిసిప్లిన్ అనేది కూడా కావాలి. అది మనం అనుకుంటాము, నేనే కదా అధికారిని, అంత నాదే కదా, నాకు తెలియదు ఏముంది బైబిల్ గురించి, ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 10 సార్లు అయిపోయింది చదవడం, 100 సార్లు చదువు, అది జీవపు ఊట, ఊరుతూనే ఉంటుంది. అది దేవునికి కావలసింది ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారముగా ఆయన యొక్క చిత్తము చొప్పున నడుచుకునే వారు మాత్రమే దేవునికి కావాలి. నా గొర్రెలు నా స్వరము వినును. వింటున్నావా?
వింటలేవు, వింట నిద్ర వస్తుందా? అందుకే విను. పౌలు భక్తుడు అందుకే బోధించుతున్నప్పుడు కిటికీలో కూర్చున్నటువంటి యవ్వనస్తుడికి నిద్ర వచ్చింది. బాగా ప్రసంగం చేస్తున్నాడంట ఎక్కువసేపు. కిటికీలో కూర్చున్న వాడు వింటా 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 నిద్ర వచ్చింది దానికి. ఎందుకు? చల్లగా ఈపుకి గాలి తగులుతుంది, ముందటి నుంచే మంచి మాటలు వినబడుతున్నాయి, నిద్ర వచ్చింది. నిద్ర వచ్చినప్పుడు ఏమవుతుంది? బ్యాలెన్స్డ్గా అనుకుంటామా? అవతల పడ్డాడు. ఏమైంది? చచ్చిపోయినాడు. పౌలు భక్తుడు కాబట్టి తిరిగి లేపేసి ఈయన మరణం కాలేదు, నిద్రించుచున్నాడని చెప్పేసి లేపిండి. కానీ ఆనాటి పౌలులు ఇప్పుడు లేరమ్మా లేపడానికి, చచ్చిపోతే పూడ్చుడు తప్ప. చాలా సంఘములలో ఇదే చెబుతుంటాను, అమ్మ పండుకోకమ్మ, చచ్చిపోతే మాత్రం నేను లేపలేను, అందుకే అంటాను. నాకంత శక్తి లేదు. దయచేసి మనం చదువుతున్నటువంటి ఒక మూలవాక్యం ఒకసారి మనము చూసుకొని ముందుకు సాగుదాం. యెహెజ్కేలు గ్రంథం 3:11 వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుడని ఆయన నాతో సెలవిచ్చెను. ఇఫ్ యు ఆర్ లిసనింగ్ ఆర్ నాట్ లిసనింగ్, దట్ డజంట్ మ్యాటర్. నేను చెప్పవలసింది ఏంటో నేను చెప్పేస్తున్నాను. విని బాగుపడితే మంచిది. ఇందాక మనం చదువుకున్నటువంటి ఒక మాటలలో ఏమని చదువుకున్నాం? మంచి కార్యములు చేసిన వాడు మంచి కార్యములను ఆధారము చేసుకొని చెడు కార్యములు జరిగించినట్లయితే వాడికి ప్రకటన చేయి. వింటే బాగుపడతాడు, వినకపోతే చనిపోతాడు. ఇదే కదా మనం చదువుకున్న మాట. ఎక్కడ చదువుకున్నాం? 3:20 చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 3:20 ఏమని ఉంది అక్కడ? మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర 21 ఏమని చదువుకున్నాం? అయితే పాపము చేయవలదని నీతి గల వారిని నీవు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. చూడు, మాట విన్న ప్రకారంగా క్రియ జరగాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నట్లుగా క్రియలు లేకుండా నీవు వాక్యముని విని అలాగ బ్రతుకుతున్నట్లే మారు మనసు లేకపోతే, మారు మనసునకు తగిన ఫలములు కలగకపోతే ఏమవుతుంది? నరికి వేసి అగ్నిగుండములో పడవేయబడుతుంటాం. అమ్మా, ఆత్మీయ జీవితం అంటే చాలా జాగ్రత్తగా అంత్య దినములలో ఉన్నాం. బ్రతకవలసినటువంటి జీవితము కొద్దిపాటిదే ఉన్నది. ఆయన రాకడ అతి సమీపంలో ఉన్నది. ఆయన రాకడ కంటే ముందు అబద్ధ క్రీస్తు రాబోతూ ఉన్నాడు. వాడు పెట్టేటువంటి టార్చర్ ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికే మీరు అర్థం చేసుకోండి, మనకు శాంపుల్గా దేవుడు ఆధార్ అనేటువంటి దానిని మనకు చూపించాడు కదా. మన ఏంటది? సమాచారం అంతటిని కూడా దానిలో ఇమిడిచి పెడుతున్నారు. ప్రతిదానికి ఆధారాన్ని లింకప్ చేస్తున్నారు కదా. ఈ మధ్య కాలంలో ఇప్పుడు మా పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్లో ఆపార్ అనబడుతున్న కార్డ్ని రిలీజ్ చేశారు. ఆపార్ అంటే ఏంటి అనంటే వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిందంతా, వాడు ఎప్పుడు పుట్టిండు, ఎప్పుడు చదువుకున్నాడు, ఏ స్కూలు, ఎప్పుడు జాయిన్ అయ్యిండు, వానికి ఎన్ని ప్రైజులు వచ్చినాయి, ప్రతి ఇన్ఫర్మేషన్ విల్ బి ఇన్ దట్ కార్డ్. వాళ్ళకు ఒక యూనిక్ ఐడి కార్డ్, యూనిక్ నంబర్ లాగా ఉండిద్ది అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక నంబర్. ఇదివరకు మనం ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్తే టీసీ అని తీసుకోపోయాను, మీకు మాకు టీసీ ఇచ్చిరని. ఇప్పుడు అవసరంలే, ఆధార్ కార్డ్ అది ఇస్తే చాలు, నంబర్ కొట్టంగా చరిత్ర అంతా బయటపడుతుందంట. ఒక్క సంఖ్యలో నుంచి అంత ఇన్ఫర్మేషన్ ఎలా బయటపడుతుందో, వాడు వచ్చే సమయం మనకి ఇవన్నీ కూడా జరగబోతున్న సంఘటనను, సూచనను మనకి జరిగింపచేపి చూపిస్తున్నాడు దేవుడు. ఆలోచించుకుందాం. బైబిల్ అబద్ధము కాదు, బైబిల్ అసత్యమైనది కాదు. అది జీవమును కలిగింపచేసేది, బ్రతికింపచేసేది, 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది. తట్టుకోలేదు, అది పాపము చేస్తే సూటిగా మాట్లాడుతుంది. ఇంకేమని మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుని యొక్క గ్రంథము మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము
21, 22 చూసుకుందాం. మత్తయి సువార్త 7, 21, 22. ప్రభువా ప్రభువా అని ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమునకు రాడు. ప్రవేశింపడు గాని ఉమ్, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఉమ్. ఆలోచించుకుందాం, ఎలాగున్నదో మన ఆత్మీయ జీవితం ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నాము? మనల్ని మనము పరీక్షించుకొని దేవుని యొక్క శరీరములో, ఆయన యొక్క రక్తములో పాలిభాగస్థులమై ఉన్నాం. ఆలోచించుకొని ఉందాం, ఎలాగున్నది మన ఆత్మీయ జీవితం? నటనతో కూడుకున్న ఆత్మీయ జీవితముగా ఉన్నదా? వేషధారుల వలె, గొర్రె చర్మమును కప్పుకున్న తోడేళ్ల వలె మనం అంటాము కదా, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ల వలె పాస్టర్లు ఉంటారని. పాస్టర్లను పక్కన పెడదాం, మనమే ఉంటున్నాం. ఫస్ట్ మనమే ఉంటున్నాం. సంఘంలోనే ఉంటున్నాం. సంఘంలోనికి రాగానే నువ్వు ప్రేజ్ లార్డ్ అంటున్నావు, కానీ బయట నీ బ్రతుకు మాత్రము ఒకరి దగ్గర సాక్ష్యం ఎంత చెడ్డగా ఉన్నదో దేవుడు చూచుచున్నవాడై ఉన్నాడు. దేవునికి సనుగులు, గొనుగులు, అసత్యములు ఇవన్నీ నచ్చవు. నేను పాస్టర్ గారి కుమారుని, మా తాతగారు మంచి రెవరెండ్ 22 అని గొప్పగా చెప్పుకుంటున్నావే, కానీ నీ క్రియలు చెడ్డవిగా ఉన్నప్పుడు దేవుడు వెంటనే, ఉదాహరణకి మోషే గారి యొక్క అక్క ఉన్నారు, పాలెం లోపల ఏం చేసింది? సనిగింది. ఏమని? దేవుడు మా తమ్మునితోనే మాట్లాడతాడా? వానికైనా దర్శనాలు కనబడింది, మాకు కనబడా, మాతో మాట్లాడలేదంటావా? ఊరికి వాన్నే పొగుడుతారు అని సనిగింది. ఆ మాట వినబడింది దేవునికి. వినబడినటువంటి దేవుడు ఏం చేసినాడు? మోషే, నీవు నీ అక్క అహరోను కలిసి రండి. లోపలికి వచ్చారు. మీ అక్క ఇలాంటి మాట మాట్లాడింది, సమాజంలో ఒక బ్యాడ్ మాటని స్ప్రెడ్ చేయబోతుంది, అది నేను సహించలేను. కాబట్టి వెంటనే ఏం జరిగింది? కుష్ఠరోగం వచ్చింది అక్కగారికి. అరే, మోషే గారి సిస్టర్ కదా, ఏమైనా ఫీలింగ్ లేదు దేవుని కాడ. తప్పు జరిగిందా? అదే అంటున్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గమై ఉన్నది, వెంటనే ఖండించుదై ఉన్నది. ఆయన తప్పు జరిగితే మాత్రం హెచ్చరిక జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త స్వామి. సంఘానికి వచ్చేటువంటి సంఘ బిడ్డలారా, మీ అందరికీ చెబుతున్నాను, మీరు మాట విన్నా వినకపోయినా దేవుడు ప్రకటించే మాట ప్రకటిస్తూనే ఉన్నాడు. నీవు నీ నీతిని ఆధారము చేసుకుని దుర్నీతిని జరిగింప చేసినట్లయితే, దేవుని మాట నీకు హెచ్చరికగా వచ్చినప్పుడు మనసును మార్చుకుంటే బాగుపడతావు. మనసును మార్చుకోకుండా నీ నీతిని ఆధారము చేసుకుని అదే ఇంకా పాపములు బ్రతికినట్లయితే నిశ్చయముగా వాడు మరణమును రుచి చూడును. అది 2వ మరణం. ఈ లోకంలో మరణము ప్రతి ఒక్కరూ పొందుకుంటారు, అది కాదనట్లేదు. దేవుడు అంటున్న మాట ఏ మరణమో తెలుసా? 2వ మరణము గురించి. ఆ 2వ మరణం ఎక్కడ? పరలోక రాజ్యంలో తీర్పు దినము జరిగిన తర్వాత మంచి కార్యములు జరిగితే నీవు జీవముతో పాటు పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉంటావు. మంచి కార్యములు జరగకపోతే నీ జీవితంలో ఎక్కడుంటావు? నరకములో పడవేయబడతావు. నటన జీవితము మనం ఆపేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13, 14 ఒకసారి చూసుకొని ముగించేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13, 14. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది యోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను చాలు. ఏమంటున్నాడండి? ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఏమని ఎవరికి చెబుతున్నాడు? శిష్యులకి చెప్పి పంపిస్తున్నాడు. అక్కడ వెళ్ళి ప్రకటన చెయ్యి. వారు నీ మాటలను అంగీకరించినట్లయితే వారికి మీ సమాధానము దొరుకుతుంది. అది అయోగ్యమైనదిగా ఉండి మీ మాటను అంగీకరించకపోతే వదిలిపెట్టి ఏది జరిగేది ఉంటే జరిగిపోతుంది. ఏది జరిగేది ఉంటే అది జరిగిపోతుంది.
దేవునికి కావాల్సింది విన్న మాట ప్రకారంగా మనసును మార్చుకొని తిరిగి వచ్చేవారు మాత్రమే కావాలి. నేను ఇదివరకు చెప్పాను, 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే 99 వదిలిపెట్టి ఒక్కదాని కోసం ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? అక్కడ చెప్పబడ్డ మాట, 99 గొర్రెలు మారు మనసు అక్కరలేని 99 గొర్రెల కంటే మారు మనసు కలిగిన ఒక్క గొర్రె చాలు దేవునికి. దేవునికి కావలసిన 99 కలిగినటువంటి ఒక సంఖ్య కాదు, అక్కడ మారు మనసు కలిగిన సంఖ్య కావాలి. సంఘములలో ఎంతమంది కూడుకుంటున్నారయ్యా? జస్ట్ ఎంత అండి, 7, 10 మంది, 12 మంది. ఓ చిన్నదేనా, చాలు. చిన్న సంఘమా భయపడకన్నాడా? పెద్ద సంఘమా భయపడకన్నాడా? చిన్న సంఘమే. దేవునికి చిన్నగా ఉంటే చాలు. ఉన్న కొద్ది వాళ్ళైనను సరే దేవునికి మాట వినేవారు కావాలి. మాట వినేవారు కావాలి. నాకు చాలా బాగా నచ్చే మాట ఏంటో తెలుసా? బావి దగ్గర కూర్చున్నటువంటి ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తనతో మాట్లాడి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఊరిలోనికి వెళ్ళి క్రీస్తు యేసు ప్రభువారిని గురించి ప్రకటన చేసింది. మారు మనసును పొందుకుంది. చెప్పుతున్నది, మనం ఎదురు చూచుచున్న రక్షకుడు ఇతడు కాడంటారా అని చెబుతుంది. మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం. ఆఖరి ప్రార్థన అయిపోయేసరికి మనందరి ముఖాలలో ఒకరికొకరు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, అది అటే. మళ్ళీ ఎప్పటికో న్యూ ఇయర్ రాగానే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం, క్రిస్మస్ రాగానే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవడం, ఇంతే ఉండిపోయింది క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితము అనగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకునే మాటలు కావాలి. ఆ మార్గంలో నడవబడుతున్నామా లేదా అని చూస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వు దేవునిని గుర్తెరుగుదు అని ఎలా తెలుస్తుంది? ఆయన యొక్క క్రియలు నీలో కనబడినప్పుడు అప్పుడు తెలుస్తుంది, వీడు క్రైస్తవుడురా, క్రైస్తవులకే ఇటువంటి గుణం ఉంటుందిరా అని చెప్తారు ఎదుటివారు సాక్ష్యం. ఒకనొక ఇంటర్వ్యూలో మన కేఆర్ టీవీ గారు అనుకుంటా, అతను క్రాంతి టీవీ గారు ఒక పాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేస్తుంటే మాట్లాడుతుంటే, మీరు ఎదురు మాట ఏమి ఈ పాటికి ఇన్ని మాటలు అంటుంటే మీరు ఎదురు మాట ఏమి మాట్లాడలేకపోతున్నారు, మీలో మంచితనం ఉందని మాకు ఎట్ట తెలుస్తుంది, లేకపోతే మీలో చెడుతనం ఉన్నదని మాకు ఎట్ట తెలుస్తుంది అని అంటే, ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మాకు చెప్పిన మాట ప్రకారంగా మేము సహించుకొని ఉండడమే క్రీస్తును గురించినటువంటి ఒక మాట మేము ప్రకటించుచున్నాము అని అంటున్నాడు అక్కడ. అదే దేవుని మాటగా మీరు వెళ్ళి పంటికి పన్ను కంటికి కను ఉంటే ఈ పాటికి మీరు ఈ స్థానంలో ఉండి నన్ను ఇంటర్వ్యూ చేసేవారు కాదు. అక్కడ దేవుడు మాకు చెబుతుంది ఏంటో తెలుసా? కంటికి కన్ను పంటికి పన్ను కాదు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ మాట ప్రకారంగా మేము లోబడి బ్రతుకుతున్నాము అని అంటాడు. నిజమే, మనం అలా ఉన్నాము కాబట్టే ఎదుటి వారికి తెలుస్తుంది, ఏంటి వీడు క్రైస్తవుడురా. బైబిల్ పట్టుకొని వస్తే దారిలో పొడుగుతున్నటువంటి నడిచే వారికి ఏమని తెలుస్తుంది? క్రిస్టియన్స్రా వీళ్ళు, బైబిల్ కనబడుతుంది కదా, బైబిల్ ఈజీగా మనం ఎలా గుర్తుపడతాం? ఇదిగో ప్రేయర్కి వెళ్ళి చూస్తున్నట్టున్నారు వీళ్ళు కదా. మన ప్రార్థన ఇప్పుడు అయిపోతుంది, తొందరగా మనం వెళ్ళిపోతున్నాం, ప్రొద్దున కూడుకున్నాం కాబట్టి మనం వెళ్తాం. కొంతమంది ఇప్పుడు వెళ్తారు చర్చికి బైబిల్ చేతిలో పట్టుకొని. ఏమని అనుకుంటాం మనం మనసులో? వీళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టుంది ప్రార్థన, ఇప్పుడు వెళ్తున్నారు ప్రేయర్. ఎలా గుర్తుపడుతున్నాం? చేతిలో బైబిల్ని. కొంతమందిని ఎలా గుర్తుపడతాం? బైబిల్ లేకుండా బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నప్పుడు ఎలా గుర్తుపడతాం? వైట్ శారీ కట్టుకొని వెళ్తారు, వైట్ డ్రెస్ వేసుకొని వెళ్తుంటారు కదా. వారిని బట్టి ఏమంటాం? ఇప్పుడు వెళ్తున్నట్టున్నారు. ఎలాగ పై రూపమును చూసి మనం ఎలా గుర్తుపడుతున్నామో నీ గుణగణములను చూసి క్రీస్తు యేసు ప్రభువారిని గుర్తుపట్టువారుగా మనము జీవించాలి. చెప్పబడినటువంటి ఒక ప్రకటనను మనం అంగీకరిద్దాం. మీరు విన్నను వినకపోయినను దేవుని యొక్క మాట మనకి ప్రకటింపబడుతుంది. మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుందాం. ప్రభువా, నీకు వందనములు చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, ఈ సహాయమును మాకు అనుగ్రహించి నీ మాటను మాకు తెలియపరిచినందుకు నీకు వందనములు.
చెప్పబడిన లేఖన వాక్యములో ఇదిగో తండ్రి, మా యొక్క మాటలు ఏమన్నా దోషములు కలిగి ఉన్నట్లయితే క్షమించండి. నీవు చెప్పిన మాట ఒకటే, నీతిని ఆధారము చేసుకొని దుర్నీతి కార్యములు జరిగించు వానికి హెచ్చరిక జరిగినప్పుడు వాడు మారు మనసును పొందుకుంటే ఆశీర్వాదము దొరుకుతుంది, లేకపోతే మరణము దొరుకుతుంది. ప్రభా, మా నీతి కార్యములను చూసుకొని నా అంత మంచివాడు కాదని మేము అనుకుంటున్నామేమో, కానీ నీ మాటలు సెలవిస్తున్నాయి మా నీతి కార్యములు నీ కనుదృష్టికి మురికి గుడ్డల వలె ఉంటున్నాయి. క్షమించండి. నటన కలిగి జీవించినందుకు మేము క్షమాపణ అడుగుతున్నాం. మా దోషక్రియలను దయచేసి కడిగి వేయమని కోరుకుని ఈ దినను మీ చేతులకు అప్పచెప్పుంచు. మమ్మల్ని మేము తగ్గించుకుంచు ప్రభా. ఇదిగో ముందున్న సమయంలో బల్ల కార్యక్రమంలోనికి వెళ్తున్నాం. మేమందరము కూడా నీ శరీరముని మీ రక్తముని తిని త్రాగేటువంటి భాగ్యంలోనికి మమ్మల్ని నడిపించమని కోరుకుంటున్నాం. నాతో మాతో మాట్లాడినందుకు వందనములయ్యా. మీ బిడ్డలని నడిపించినందుకు నీకు వందనములు చెల్లించుకుంటూ చెప్పబడిన లేఖన మాటలని మరొక్కసారి మేము నెమరు వేసుకోవడానికి, ధ్యానించడానికి మాకు శక్తిని అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.